పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత తెలుగు రాష్ట్రాలకి ఒక పవర్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తన అన్న మెగాస్టార్ గారు వారసుడిగా అనుకోవచ్చు, సెకండ్ జనరేషన్గా అనుకోవచ్చు. ఏదైతే చిరంజీవి గారు ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు మెట్టు ఎదుగుతూ ఎంతోమంది ఎన్నో రాళ్ల దెబ్బలు కొట్టిన భరిస్తూ ఆ రాళ్లనే పునాదిగా వేసుకుంటూ ఆయన మెగాస్టార్గా ఎదిగి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నా ఏదో ఏ జీవితంలో వాళ్ళ కెరియర్లో ఎదగాలనుకున్నా మెగాస్టార్లా నడవాలి, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం వెళ్ళాలి అనుకునేటువంటి వ్యక్తి నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య ఇంత కష్టపడి వచ్చాడు, అన్న ఇంత కష్టపడ్డాడు కాబట్టి ప్రజలు ఆదరించారు, నేను హీరో అయిపోతానంటే నాకు ఓ డబ్బులు పెట్టి సినిమాని చూడటానికి రావాలి అంటే నేనేం చేయాలి, ప్రత్యేకంగా ఏం చూపించాలి అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని నేను కూడా వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, ప్రత్యేకంగా నన్ను కూడా వాళ్ళు గుర్తించాలి. సో అది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ తీసుకుని అనేక పోరాటం నిజంగా చెప్పాలంటే సినిమాల్లో ఎప్పుడూ చేయలేనటువంటిది కార్లు ఎక్కించుకున్నారు, బండ్లు కొట్టించుకున్నారు, ఎన్నెన్నో విన్యాసాలు యుద్ధ విన్యాసాలు చేసుకుంటూ ప్రజలను మెప్పించి నేను కూడా మీకోసం కష్టపడతాను, నా కోసం మీరు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను అంటే నేను మీకు ప్రత్యేకంగా మిగతా హీరోలు ఎంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళని కాదని నా దగ్గరికి రావాలి అంటే ఇదిగో నేను ఒక మెగాస్టార్ తమ్ముడిని కాదు, నేను పడే కష్టాన్ని చూసి రండి అని చెప్పుకోవడం కోసం ఆయన చాలా విన్యాసాలు చేసుకుంటూ చాలా డిఫరెంట్ జోనర్స్ని సెట్ చేసుకుంటూ హీరోగా ఇప్పుడు ఏదో అర్జున్ రెడ్డో యానిమల్ సినిమాను మనం చూపిస్తున్నారు. అప్పట్లో తొలి ప్రేమ లేదంటే బద్రీ లాంటి సినిమాల్లో ఒక కల్ట్ రా స్టోరీస్ని అప్పట్లోనే తీసుకొచ్చి అలాంటి కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చి ఫెయిల్యూర్ అయినా కూడా 10 ఏళ్ల పాటు హిట్లు లేకపోయినా కూడా ఈయన డిఫరెంట్, మిగతా హీరోలు వేరు ఈయన వేరు అని చెప్పి ప్రజలు కూడా నమ్మి ఆయన సినిమాలు ఫెయిల్ అవుతున్నా క్యారెక్టర్లు ఫెయిల్ అవ్వట్లా, ఆయన ఆలోచనలు ఫెయిల్ అవ్వట్లా, ఆయన స్టార్డమ్ని ఆయన సినిమాలను చూసే విధానాన్ని ఇంకా 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 పెంచుకుంటున్నారే తప్ప ఆయన 10 ఏళ్ల పాటు ఒక్క హీరో హిట్ లేకపోతే ఏమైపోతాడో మనకు తెలుసు. అలాంటిది 10 ఏళ్ల పాటు హిట్లు లేకపోతే తన ఫ్యాన్ నిజాన్ని తన ఫ్యాన్ ఫాలోయింగ్ని అమాంతం ఒక భారీగా పెంచుకుంటూ వెళ్ళినటువంటి ఏకైక హీరో ఇండియాలో ఆయన ఒక్కడని చెప్పచ్చు. ఆయన అంటే ఇప్పుడే చాలామంది సిక్స్ ప్యాక్లు ఇవి చేసి చాలామంది చూపిస్తున్నారు, కానీ అప్పట్లోనే ఆయన అన్నీ చేసేసుకుని అన్నీ ప్రజలకు చూపించడం కోసం ఒక డిఫరెంట్ జోనర్ని సెట్ చేసుకుని ఆయన వచ్చాడు. అలాంటి వ్యక్తి ప్రజల కోసం నా కోసం ఇంత చేస్తున్నారు, నేను ఇలా కాదు ఏదో ఒక చెయ్యాలి ప్రజల కోసం అని చెప్పి తన సొంత స్టార్డమ్ని కేడర్ అంత భారీ స్థాయిలో ఉండేటువంటి స్టార్డమ్ను వదులుకుని ఆస్తుల్ని తనఖాలు పెట్టి అమ్మేసుకుని పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసేసి పిల్లల్ని ఫ్యామిలీని అందరినీ కాదని ప్రజల కోసం వచ్చి పోరాటాలు చేసి ఎన్నో ఒక యుద్ధంలాగా ప్రజల కోసం నిలబడి ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళ కోసం నేను నిలబడతా అని తిట్లు తిని పిల్లల్ని తిట్టించుకుని తల్లిని తిట్టించుకుని తనని తాను ఎన్నో అవమానాలు పడుతూ ఎన్నో అవహేళన పడుతూ ఎదుటి వాళ్ళు తన మీద ఎన్నో దాడులు చేయడానికి ప్రయత్నించిన, ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించిన, తన కుటుంబాన్ని ఇబ్బంది పెడదామని ప్రయత్నించిన, తన ఆర్థిక మూలాలను దెబ్బ కొడదామని ప్రయత్నం చేసినా కూడా ఆయన నిలబడి ఒక రాజకీయ పార్టీని పెట్టి ఒక నిజాయితీగా ఒక రాజకీయ పార్టీని ఎలా నడిపించాలో ఈ దేశానికి ఈ దేశ రాజకీయ నాయకులకి ప్రజలకి పరిచయం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలామంది హీరోలు వచ్చారు, చాలామంది ఎన్టీఆర్ గారి తర్వాత ఎవరు సక్సెస్ అయింది లేదు, అటు తమిళనాడులో ఎంజీఆర్ గారి తర్వాత ఎంతోమంది ఒక రాజకీయ పార్టీని పెట్టి ఒక నిజాయితీగా ఒక రాజకీయ పార్టీని ఎలా నడిపించాలో ఈ దేశానికి ఈ దేశ రాజకీయ నాయకులకి ప్రజలకి పరిచయం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలామంది హీరోలు వచ్చారు, చాలామంది ఎన్టీఆర్ గారి తర్వాత ఎవరు సక్సెస్ అయింది లేదు, అటు తమిళనాడులో ఎంజీఆర్ గారి తర్వాత ఎంతోమంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చారు, పార్టీలు పెట్టారు, చాలామంది వెళ్ళిపోయారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఆయన్ని కల్మషం లేనటువంటి ఒక మంచి వ్యక్తిని కూడా స్పాయిల్ చేసేసి ఆయనకున్నటువంటి ఆశయాలను నీరుగార్చేసి ఆయన మళ్ళీ తిరిగి రాజకీయాలే వద్దు అనుకునే స్థాయికి చాలామంది వ్యక్తులు ఆయన ఇబ్బంది పెట్టేసి తీసుకెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తులకు మధ్యలోకి మళ్ళీ తెలిసి వచ్చి ఎన్నో ఇబ్బందులు పెడతారని తెలిసి కూడా ఆయన ఆర్థిక మూలాలను దెబ్బ కొడతారని తెలిసి కూడా తన కుటుంబాన్ని అందరినీ రోడ్డు మీద తీసుకొస్తారని తెలిసి కూడా ఆయన మళ్ళీ పార్టీ పెట్టి ప్రజల కోసం సినిమాలని పక్కన పెట్టేసుకుని
తన జీవనోపాధిని పక్కన పెట్టేసుకుని ఏదో రకంగా ఆటిని ఇంకా అడపదడప వెళ్ళి చేసొచ్చుకుంటూ ప్రజల కోసం తిరుగుతూ ఎండనక వాననక హెల్త్ సహకరించకపోయినా ఇబ్బంది పడుతున్నా అన్నీ వదిలేసి పక్కన పెట్టి ఆయన డిప్యూటీ సీఎం అయితే ఆయన మీద బాడీ షేమింగా. కుంభమేళకి వెళ్ళి ఆయన స్నానం చేసేటప్పుడు ఆ ఫోటోలు వైరల్ చేసి ఇదిగో మీ హీరో ఇది, ఇదిగో మీరు మాట్లాడే మీ నాయకుడు ఇది. జగన్మోహన్ రెడ్డి గారి లాగా వేల కోట్లు లేవు, దోచుకున్న డబ్బులు దాచుకున్న డబ్బులు లేవు ఆయన దగ్గర. ఆయన కోసం ప్రజల కోసం కష్టపడుతూ అడపాదడపా చేసేటువంటి సినిమాలకి ఫిజిక్ని ఇవి పక్క ఇది అది అంటే మహా అయితే రాత్రి 3కో 2కో వెళ్ళి 2 గంటలు పడుకుని మళ్ళీ పొద్దున్నే వచ్చి రాజకీయంగా ఆయన వ్యవహారాలు ఆయన శాఖలకు సంబంధించి చూసుకుని కొన్ని గతంలో చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కనీసం ఒక నెల రోజులు అలా చేసి చూడమని చెప్పండి. ఆయన హెల్త్ సహకరించకపోతే పవన్ కళ్యాణ్ గారు నెలకోసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ హెల్త్ గురించి కూడా పట్టించుకోవటం మానేసి ఆయన జీవితాన్ని కంప్లీట్గా వదిలేశాడు. ఇది నా కోసం కాదు నేను బ్రతుకుతుంది, నా కుటుంబం కోసం కాదు నేను బ్రతుకుతుంది, ప్రజల కోసం మాత్రమే. నేనేమైపోయినా పర్లా, నా హెల్త్ ఏమైపోయినా పర్లా, నాకు కావాల్సింది ప్రజలే. అల్టిమేట్గా వాళ్ళు బాగుండాలి. నన్ను తిట్టాడనో నేను ఇంకొకటి అన్నాడనో నేను వాళ్ళ గురించి నేను పట్టించుకోను. ప్రజలకి మంచి జరుగుతుందంటే నేను ఎక్కడి వరకైనా వెళ్తాను, 10 అడుగులు తగ్గుతాను, అవసరమైతే వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికైనా నేను రెడీ ప్రజల కోసం అనుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన్ని ఎలా అనిపించిందిరా అసలు నిజంగా ఇంటి తల్లికి చెల్లికి ఎంగిలి ఇస్తరాకులో కనీసం ఎంగిలి మెతుకులు కూడా పెట్టలేనటువంటి మీ బ్రతుకులకి ఆయన అనే అర్హత మీకుందా అసలు? ఎన్ని గుప్తధనాలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు దాచుకుని మిగతా హీరోల్లాగా ఎంజాయ్ చేయాల్సింది ఆ డబ్బులు తీసుకొచ్చేసి ఆస్తులు అమ్మేసుకుని పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసేసి ప్రజల కోసం ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడన్నా ఈ దేశ చరిత్రలో చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? అలాంటి బ్రతుకులు మీవి. అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారా? నిజంగా మీలాంటి వాళ్ళకి కాలమే సమాధానం చెప్తుంది. మీలాంటి వాళ్ళకి ఇప్పటిదాకా ఎంతోమంది ఆయన మీద ఆయన కుటుంబం మీద ఏడ్చినటువంటి ప్రతి ఒక్కరికి కాలమే సమాధానం చెప్పింది. చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోయినోళ్ళు పోయారు, ఉన్నోళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అవి కూడా చూసుకోండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం ఆలోచించి మాట్లాడే ముందు మీ బ్రతుకులేంటి? ఆయన పొట్టుంది బట్టుంది కాదు, ప్రజలకి ఎంత సేవ చేశాడో చూడు, ప్రజల కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో చూడు, ప్రజల కోసం తన సొంత డబ్బుని ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాడో చూడు. అలాంటిది పొట్ట చూస్తావా? బాడీ షేమింగ్ చేస్తావా? సిగ్గులేదని బతుక్కి? అంటే ఆయన ఎక్కడ అధికారంలోకి వస్తే నీలాంటి అక్రమంగా అవినీతిగా సంపాదించే సొమ్ము రాకుండా పోతుందేమో, మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుందేమో. ఆడు మన కులం కాదు, ఆడు మన ప్రాంతం కాదు, ఆడు మన మతం కాదు. ఇవి ఆయన దూరం చేసేయాలి. అంతే తప్ప ఆయన వ్యక్తిగతంగా కించపరచాలనే నిజంగా ఏమీ లేదు. ఏదో ఒకటి పెట్టాలి. అది పొట్ట చూపిస్తారు, లేదంటే భార్యలను చూపిస్తారు, లేదంటే ఇంకొకటి చూపిస్తారు. సిగ్గు ఉండాలి మనకైనా సరే. గుండెల మీద చెయ్యి వేసుకుని మీ అమ్మా నాన్నలను అడగండి, మీరు చేసేది మీరు మీ పిల్లల్ని అడగండి, మీరు మాట్లాడే మాటలకు ఇది కరెక్టేనా? వీళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం డెఫినెట్గా చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ పట్టించుకునేటువంటి వ్యక్తి కాదు. ఆయన కేవలం ప్రజల కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసమే జీవిస్తున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం ఒక పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఆయన ఎప్పుడు బాగానే ఉంటాడు. ఈ నా కొడుకులు ఎంతమంది వచ్చినా కానీ అనకూడదు, వస్తని తప్పులేదు. ఇక వీళ్ళ బ్రతుకులే అంతే. ఇంక వాళ్ళకి అది బ్రతుకు. ఆయన మీద పడి వేడవటమే దాని ద్వారా వచ్చే డబ్బులు పేటీఎం బ్యాచ్లకి బ్రతుకు తెరువుగా మారింది. బ్రతకండి. ఇంతకన్నా దరిద్రమైనటువంటి బ్రతుకు దేశంలో ప్రపంచంలో ఎవరిదే ఉండదు. ఆ బ్రతుకుతోనే మీరు కడుపు నింపుకోండి.